మనకి త్రయంబకేశ్వరం అని చెప్పేసి చెప్తూ ఉంటారు. మనకి నాసిక్‌లో ఉందనమాట అండి ఈ యొక్క లింగాన్ని మనం దర్శనం చేసుకోవచ్చు. షిరిడి, అలాగే శనిసింగనాపురము, పండరీపురము, త్రయంబకేశ్వరం ఇలా మొత్తం ఒక ప్యాకేజ్ కింద వెళ్తే మనకి మొత్తం ఈ టెంపుల్స్ అన్నీ కూడా. నమస్తే అందరికీ, శ్రీమాతే నమః. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కార్తీక్. అయోధ్య, మధురమాయ, కాశీ, కాంచి, అవంతిక, సప్తేతే మోక్షదాయిక అని చెప్తూ ఉంటారు. సప్తమోక్షపురిలో ఒకటి మనకి కాశీ. ఈ కాశీ మహాపట్నాన్ని విశ్వనాథుడు అంటే మనకి విశ్వేశ్వరుడు పరిపాలిస్తూ ఉంటాడు. అసలు స్వామి ఇక్కడికి ఎలా వచ్చారు, అసలు ఆవిర్భావం ఎలా జరిగింది, అలాగే ఇక్కడ అన్నపూర్ణం విశాలాక్షమ్మ గురించి తెలుసుకుందాము. అలాగే మనం 18 శక్తిపీఠాలు తెలుసుకున్నప్పుడు విశాలాక్షి గురించి తెలుసుకుందాం కదా. సో ఇప్పుడు మనం జ్యోతిర్లింగాల్లో భాగంగా విశ్వేశ్వరుడు అలాగే త్రయంబకేశ్వరుడు గురించి తెలుసుకుందామండి. విశ్వేశ్వర జ్యోతిర్లింగం వచ్చేసి మనకి అందరికి తెలిసిందే కదా. మనకి శివుడు ఒక అగ్నిస్తంభంగా వెలిసినప్పుడు బ్రహ్మ విష్ణు ఇద్దరు కూడా ఆది అంతాల గురించి వెతుకుతూ ఉంటే బ్రహ్మదేవుడు పై వరకు వెళ్ళి నేను చూసేసాను, ఆది చూసేసాను, ఇట్లా మొత్తం ఆది ఎలా ఉంది చూసాను అని చెప్పేసి అక్కడ కామదేవుకు అలాగే ఈ మొగలి పువ్వు ఈ రెండు కూడా సాక్ష్యం చెప్పాయి. సాక్ష్యం చెల్లకుండా కామదేవుకి ఏమో ముఖానికి పూజ లేదు, ఓన్లీ కృష్ణ భాగానికే పూజ అన్నట్టుగా మొగలి పువ్వు ఏమో పూజకి పనికిరాకుండా అయిపోయింది. ఇలా మనకి ఘటన తెలుసు కదా. విష్ణువు మనకి చూసేసరికి దీనికి ఆది అంతం లేని చెప్పి విష్ణుమూర్తి ఒప్పుకున్నాడు. బ్రహ్మకి దాని శాపం వల్ల బ్రహ్మదేవుడికి ఒక దేవాలయం కూడా లేకుండా ఉండడం జరిగింది. సో ఇలా మనకి ఈ కథ తెలిసింది కదండి. ఈ కథలో భాగంగానే మనకి ఆ అగ్నిస్తంభం నుంచి వచ్చిన రేణువులు అంటే లైటింగ్ రిఫ్లెక్షన్స్ అని చెప్తూ ఉంటారు కదా. ఆ రిఫ్లెక్షన్స్ అన్ని కూడా మనకి కొన్ని ప్రదేశాల్లో పడ్డాయి అన్నమాట. ఎలాగైతే అమ్మవారి శక్తి పీఠాలు కంటే అమ్మవారి యొక్క భుజాలు 18 చోట్ల పడ్డాయో, అలాగే ఈ యొక్క స్వామివారి యొక్క అగ్ని సంబంధం వచ్చిన రేణువులు అన్ని కూడా 12 స్థలాల్లో పడ్డాయి అనమాట. ఆ 12 స్థలాలు మనకి జ్యోతిర్లింగంగా పిలుస్తూ ఉంటాము. అందులో మనకి ఫస్ట్ ప్రథమమైంది కాశీ. ఎందుకంటే కాశీలోనే మన సృష్టి అంతా కూడా ప్రారంభమైంది అనమాట. సృష్టించేద్దాం అనుకున్న పరమేశ్వరుడు కాశీలో ఉండి మొత్తం ఆయన సృష్టి అంతా చేద్దామని శక్తితో కలిసి అంటే విశాలాక్షి అమ్మవారితో కలిసి ఈ యొక్క ప్రపంచాన్ని అంతా కూడా సృష్టించాలని చెప్పొచ్చు అనమాట. అందుకే జగతో పితరో వందే పార్వతి పరమేశ్వరులు అని చెప్తూ ఉంటారు. మనకి ఎవరున్నా లేకపోయినా కూడా అమ్మ నాన్నలైనా పరమేశ్వరుడు అలాగే అమ్మవారు ఇద్దరు కూడా ఉన్నారు. అలాగే మనకి అన్నపూర్ణాష్టకంలో కూడా ఉంటుంది. మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవ సుభక్త స్వదేశ భువనత్రయం అని చెప్తూ ఉంటారు. అంటే ఈ జగత్తుకి అంతా కూడా పరిపాలకుడు అలాగే తండ్రి అయిన జగన్నాథుడు. ఎలాగైతే మనకి విష్ణు సాంప్రదాయంలో జగన్నాథ స్వామిగా మనం పిలుస్తూ ఉంటామో, శివ సాంప్రదాయంలో మనం విశ్వనాథుడిగా పిలుస్తూ ఉంటాం అనమాట. జగన్నాథ, విశ్వనాథ రెండు కూడా మనకి ఈ యొక్క తండ్రి పరిపాలకుడు అనే పేర్లతో మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు అండి. ఇక్కడ మనకి ఇంకో విషయం మనకు అర్థమవుతుంది ఏంటంటే శివ అలాగే విష్ణు భేదాలు అంటే ఇద్దరు కూడా ఒకటే అని చెప్పేసి మనకి అర్థమవుతుంది అనమాట. శివ స్వరూపంలో కొలుసుకుంటే మనకి విశ్వనాథుడు, అలాగే విష్ణు రూపంలో కొలుసుకుంటే జగన్నాథుడు అనమాట అండి. వీళ్ళిద్దరు కూడా మనకి ఈ యొక్క ప్రపంచానికి పూరిలో ఉన్న జగన్నాథుడు, కాశీలో విశ్వేశ్వరుడు ఇద్దరు కూడా మనకి ఈ యొక్క ప్రపంచానికి కూడా 2 కళ్ళు లాంటి వాళ్ళని చెప్పొచ్చు అనమాట. సో ఇలా మనం కాశీలో ఇంకో విశేషాలు మనం మాట్లాడుకుంటూ ఉంటే ఇక్కడ విశ్వనాథుడు స్వామి వెలిసి తనకు త్రిశూలం మీద కాశీనంతా కూడా నిలబెట్టారనమాట అండి. అంటే ఆ త్రిశూలంలోని మధ్య భాగం విశ్వనాథుడు అయితే ఆ త్రిశూలానికి ఇటు పక్కన మనకు ఉండే ఆ 2 కోణాలు వచ్చేసి మనకి అన్నపూర్ణమ్మ అలాగే విశాలాక్షి అమ్మవారు అనమాట. విశాలాక్షి అమ్మవారు మనకి శక్తిపీఠంగా భావిస్తూ ఉంటాము, అలాగే జ్యోతిర్లింగంగా మనం విశ్వనాథుని భావిస్తూ ఉంటాం కదండి. సో ఇలా మనం ఒకవేళ కాశీ కనుక వెళితే అక్కడ చూడవలసిన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయన్నమాట అండి. కాశీ విశేషంగా ఒక సెపరేట్ వీడియో చేసుకుందాము. వీడియోలో మొత్తం కాశీ గురించి మాట్లాడుకుందాము. లైక్ శివరాత్రికి ఆ టైం కల్లా మీకు కొంచెం శివుడి గురించి సంథింగ్ ఒక వీడియో కింద మంచిగా చేద్దామని ప్లాన్ చేసుకుంటున్నాం. సో అవన్నీ కూడా వస్తాయి, కంగారు పెట్టకండి. సో మనం కాశీ గురించి ఇంకా విశేషంగా ఆ వీడియోలో క్లారిటీగా మాట్లాడుకుందాము. అయితే మనకుండే ఒక ఈ ముక్కోటి దేవతలు అందరూ చెప్తూ ఉంటారు కదా. ముక్కోటి దేవతలు అందరూ కూడా మనకి కాశీలోనే ఉన్నారనమాట అండి. ఇదివరకు కాశీలో మనకి దగ్గరగా 72,000 గుళ్ళు దాకా ఉన్నాయన్నమాట. అందులో మనకి చాలా గుళ్ళు అనేది శిథిలావస్థలోకి వెళ్ళిపోయాయి. కొన్ని గుళ్ళు అయితే మనకి అంతరించిపోయాయన్నమాట. అలాగే మనకి సోమనాథుడి లింగం వచ్చేసి మనకి కాశీలో ఇప్పటికీ కూడా ఉందండి. ఆ లింగం మనకి ఎలా ఉంటుందంటే గంగాదేవి ఒడ్డులో ఉంటుందన్నమాట. గంగాదేవి ఆ ఒక లింగాన్ని కప్పేసి ఉంటుందన్నమాట అండి. అంటే మనకి సంవత్సరంలో కేవలం 2 రోజులు మాత్రమే ఆ ఒక్క స్వామివారి దేవాలయం తెలిసి ఉంటుందన్నమాట. అది జూన్ జూలై ప్రాంతంలో కావచ్చు అనమాట. సో ఈ జూన్ జూలై ప్రాంతంలో మాత్రం గంగాదేవి కొంచెం వెనక్కి వెళ్తుంది, స్వామివారి దర్శనం మనకి కలుగుతుంది అనమాట అండి. సోమనాథుల లింగము అక్కడ మనకి కాశీలో ఉన్న లింగము, అలాగే హరిశ్చంద్ర ఘాట్, ఇలా ఎన్నో ఘాట్స్ మనకి కాశీలో ఉన్నాయి. ఒక్కొక్క ఘాటికి ఎంత పవిత్రమైన ప్రదేశం ఉంది, గంగా హారతి గురించి ఇలా ఎన్నో విషయాలు మనం కాశీ సిరీస్ లో మాట్లాడుకుందామండి. సో కాశీ క్షేత్ర వైభవం గురించి మీకు కావాలనుకుంటే నాకు కామెంట్ సెక్షన్ తెలియచేయండి. సో మన నెక్స్ట్ వీడియోలో కాశీ క్షేత్ర వైభవం చేసుకుందాము. కాశీ సిరీస్ ఒక 2-3 వీడియోస్ లో కాశీ అంతా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను చిన్నప్పుడే వెళ్ళాను,
నాకు ఊహ తెలియని వయసులో కాశీ వెళ్ళాను. బట్ ఇప్పుడు కొంచెం తెలుసుకొని మెచ్యూర్‌గా వెళ్ళాలని అని అనుకుంటున్నాను. సో, నాతో పాటు మీరు కూడా కాశీ గైడ్ తెలుసుకోండి. సో, ఈ గైడ్ అంతా మీరు ఫాలో అయితే కాశీలో దర్శనం చేసుకోవచ్చనమాట. ఓకేనా? సో, ఇంక మనకి నెక్స్ట్ త్రయంబకేశ్వరం మాట్లాడుకుందామండి. త్రయంబకేశ్వరం అంటే మనకి నాసిక్ త్రయంబకం, మహారాష్ట్రలో నాసిక్ త్రయంబకం అనమాట. మనం షిరిడీ అని వెళ్తూ ఉంటాం కదా! దాంతో పాటు మనం ఈ యొక్క యాత్రను కూడా ప్లాన్ చేసుకోవచ్చనమాట. త్రయంబకేశ్వరం ప్లాన్ చేసుకోవచ్చు. త్రయంబకేశ్వరంలో స్వామివారికొచ్చేసి త్రయంబకేశ్వరుడు అంటే దీనికి 2 అర్థాలొస్తాయనమాట. త్రయంబక్ అక్షేశ్వరుడు అని చెప్పొచ్చు. త్రయంబకేశ్వరుడు అంటే అక్షం అంటే 3 అంటే 3 కన్నులు కలవాడు అని చెప్పొచ్చు. అలాగే త్రయంబకేశ్వరుడు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు మొత్తం ముగ్గురిని కలిపితే ఒక లింగంగా ఏర్పడితే అదే మనకి త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం అని కూడా పిలవచ్చనమాట. సో, ఈ 2 అర్థాలు కూడా మనకి ఈ యొక్క జ్యోతిర్లింగం గురించి వస్తూ ఉంటాయండి. ఇక్కడ స్వామి ఎందుకు వెలిసారు? అసలు ఎలా వెలిసారు అంటే ఇక్కడ పూర్వం మనకి గౌతముడు అలాగే అహల్య ఇద్దరు కూడా తపస్సు చేసుకుంటూ ఉండారనమాట. సో, గౌతముడు తపస్సుకు మెచ్చి అక్కడ ఉన్న మొత్తం ఆ ఒక ప్రదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఆశ్చర్యపోతుండారనమాట. ఎందుకంటే గౌతముడు ఉండడం వల్ల ఆ ప్రాంతం అంతా కరువు కాటకాలతో ఉండేదనమాట. గౌతముడు తపస్సు చేసి పరమేశ్వరుడిని మెప్పించి అక్కడ పంటలు పండించడం, వానలు కురిపించడం చేయడం జరిగిందనమాట అండి. ఇది చూసి ఇతరులో ఉన్న ఒక మునులు, ఋషులు అందరికీ కూడా కొంచెం ఎంత వాళ్ళు ఋషులు, మునులు అయినా కూడా వాళ్ళు కూడా ఒక హరిషద్ వర్గాలు ఉంటాయి కాబట్టి, ఆ హరిషద్ వర్గాలకి కొంచెం లోనయ్యి వాళ్ళు ఈ గౌతముడి గురించి కొంచెం ఈర్ష్యపడ్డారనమాట. అప్పుడు ఏమైందంటే గౌతముడు చేయలేని తప్పు అంటే గోహత్య పాపం చెప్తూ ఉంటారు. బ్రాహ్మణ హత్య, గోహత్య మహాపాతకాలనమాట అండి. సో, ఈ గోహత్య పాతకానికి గౌతముడిని కారణం చేశారనమాట. గౌతముడు ఇది నేను చేయలేని తప్పుకు నేను శిక్ష పడాలా అని చెప్పేసి బాధతో పరమేశ్వరుడి గురించి తపస్సు చేస్తూ ఉంటే, పరమేశ్వరుడు గౌతముడికి మెచ్చి, అలాగే తన కఠోర తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు గౌతముడికి అద్భుతమైన వరం ఇచ్చారనమాట. అది ఏం వరం అంటే, ఇక్కడ నీ పేరుతోనే ఒక గోదావరి నదిగా ఉద్భవిస్తుంది. గౌతముడు చేత ప్రతిష్ఠించబడిన గంగాదేవి వల్ల గంగాదేవి వస్తుంది. ఈ గోవు నుంచి గంగాదేవి పుడుతుంది. అలా గంగాదేవి నుంచి గోదావరిగా ప్రఖ్యాతి గాంచుతుంది. అలాగే ఉత్తమమైన నదిలో గోదావరి కూడా ఒక ప్రత్యేక నదిగా మనం దీన్ని పిలుస్తూ ఉంటామని చెప్పేసి పరమేశ్వరుడు గౌతముడికి అభయం ఇచ్చి, అలాగే పరమేశ్వరుడు ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపాల్లో అక్కడ వెళ్ళడం జరిగిందనమాట అండి. వెలిసిన లింగమే మనకి త్రయంబకేశ్వరం అని చెప్పేసి చెప్తూ ఉంటారు. మనకి నాసిక్‌లో ఉందనమాట అండి. ఈ యొక్క లింగాన్ని మనం దర్శనం చేసుకోవచ్చు. షిరిడి, అలాగే సింగనాపురము, పండరీపురము, త్రయంబకేశ్వరం ఇలా మొత్తం ఒక ప్యాకేజ్ కింద వెళ్తే మనకి మొత్తం ఈ టెంపుల్స్ అన్ని కూడా కవర్ అయిపోతాయన్నమాట. సో, మరిన్నో వీడియోస్ గురించి అలాగే ఇంకా 2 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. అవన్నీ కూడా వీడియోలో కవర్ చేసేద్దామని నెక్స్ట్ వీక్‌తో మనకి జ్యోతిర్లింగాల సీరీస్ కంప్లీట్ అయిపోతాయన్నమాట. సో, ప్లీజ్ స్టే ట్యూన్డ్ టు అవర్ ఛానల్. నేను మీ కార్తిక్. అలాగే మరిన్ని వీడియోస్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో, ప్లీజ్ స్టే ట్యూన్డ్ టు అవర్ ఛానల్. నేను మీ కార్తిక్. జై శ్రీరామ్.